వెల్కమ్ టు మెగా 9 టీవీ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారపల్లెపాలెంలో హోంమంత్రి వంగలపూడి అనిత కూటమి నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ పర్యటనపై వారితో చర్చించారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇందులో పాల్గొన్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నేతల్ని అనిత కోరారు. 3 సార్లు ప్రధాని అయినా ప్రజాదరణ తగ్గని నాయకులు నరేంద్ర మోడీ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న జల్లూరు బ్రిడ్జ్ కూడా ఈ రోజు ఉపయోగంలోకి వచ్చిందంటే తిరిగి ఉపయోగంలో రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. సో మళ్ళా తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జల్లూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు రోడ్లు వేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా మనందరం కలిపి చేసుకుంటున్నాం. అత్యధికంగా మనందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా మనందరం కూడా ఈ రోజు గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఎప్పటి నుంచో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే పరిస్థితి ఉంటే అప్పుడు జరగకపోయేసరికి 2014 నుంచి 19 కాలంలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరించి సుమారుగా ఆ టైంలోనే ఎకరానికి 18 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజిషన్ చేసింది. దగ్గర 4600 ఎకరాలు ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజిషన్ చేస్తే తర్వాత వచ్చిన 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు కనీసం ఒక చిన్న శంకుస్థాపన రాయి కాదు కదా, ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపను కూడా పోలేదు. కనీసం పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయి వాటిలోనే వేస్తారనుకుంటే ఏమి ముట్టుకోకుండా అలాగే ఉంచారు. నిజంగా 5 సంవత్సరాల్లో కూడా కనీసం వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ బల్క్ డ్రగ్ పార్క్నే కనుక ఆ రోజు రెడీ చేస్తుంటే ఈ రోజు కొన్ని కంపెనీలు వచ్చాయి. కానీ ఆ రోజు వాళ్ళు చేయకపోవడం వల్ల అంటే ఒకటి ఏంటంటే మనకు రాసిపెట్టి ఉంది, మన చేతుల మీదుగా జరగాలి, మోడీ గారి చేతుల మీదుగా జరగాలి, ఆ పలకలు మన పేరు ఉండాలని రాసిపెట్టినప్పుడు మనం ఎవరైనా ఏం చేయడం. కాబట్టి ఈ సందర్భంగా అదొక అదృష్టంగానే భావించాలి. మనం కూడా 5 సంవత్సరాలు అలా వదిలేస్తే తర్వాత మనం వచ్చిన తర్వాత డే ఫస్ట్ నుంచి కూడా నేను ఎన్నిసార్లు చూశానంటే గౌరవ సీఎం గారు ప్రతి క్యాబినెట్లోని కూడా బల్క్ డ్రగ్ పార్కులు నక్కపల్లి ఉందా లేదా, ప్రతి ఆయన చదివినప్పుడు మొత్తం ఓర్వకల్లో ఒకటి నక్కపల్లి ఒకటి రెండింటిని కలిపి పర్టికులర్గా చూసేవారు. చూసా నక్కపల్లి ఉంది. ఆ నక్కపల్లికి ఇచ్చే 4000 ఎకరాలు ఏపీఎస్సీకి సంబంధించి ఈ ఆర్సీ మెటల్ వాళ్ళు స్టీల్ కంపెనీ వాళ్ళు వస్తే అక్కడికి అంటే కమిట్మెంట్ గురించి నేను ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్సీ మెటల్ వాళ్ళు వస్తే 4000 ఎకరాలు కూడా మాకే ఇచ్చేయండి, మేమే ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నారు. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి బల్క్ డ్రగ్కి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఒక్కొక్కసారి మన చేతిలోకి వచ్చింది వదులుకుంటే వస్తుందో రాదో దాని గురించి చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఒకే ఉద్దేశంతో బల్క్ డ్రగ్ని కూడా కావాలి, ఆర్సిమెంట్లు కూడా కావాలి, వీలైతే అక్కడ ఉన్న ప్రజలనేమో మోటివేట్ చేసుకొని వీలైతే ఏమైనా బ్యాంక్ ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఏమైనా కావాలనుకుంటే కనుక మేము ఇవ్వగలమని చెప్పి ఆ రోజు మాట్లాడి బోత్ బల్క్ డ్రగ్ పార్క్ని అదేవిధంగా ఆర్సిమెంట్లు రెండింటినీ కూడా శాంక్షన్ చేసిన ఘనత కూడా గౌరవ సీఎం గారికి దానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి కూడా ఒకటేంటంటే నేను ఇక్కడికి వచ్చి చేయాలని ఆశించాను. అదే ఎన్టీపీసీ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఎక్కడో ఒకటి మనం చేస్తారని మనం ఆశించాం. కాకపోతే ప్రధానమంత్రి గారి తాలూకా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈరోజు విశాఖపట్నంలోని దట్టు రైల్వే జోన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలోని పెట్టుకున్నారు. ఈరోజు అక్కడికి మనందరం కూడా వెళ్ళి మన సంఘీభావం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్కి ముందు మీ అందరికీ కూడా మాట ఇచ్చాను, నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగం లేని పిల్లోడంటూ మన నియోజకవర్గంలో ఉండకూడదని ఆ రోజు మాట ఇచ్చాను. మాట అయితే ఇచ్చేసాను కానీ ఎలా చేయాలి అని కొంచెం తపన పడ్డాం. ఎందుకంటే మీకు తెలుసు ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే పెట్టుకోవడానికి మన భూమి కావాలి కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి మన వాళ్ళు అవసరం లేదు. వాళ్ళకి పరిస్థితులు ఏంటంటే మన లోకల్ వాళ్ళు అంటారు రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి. చెప్పడం అయితే చెప్పాను, హామీ అయితే ఇచ్చాను, బట్ దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి చాలా ఇబ్బంది పడే సందర్భంలో నిజంగా ఈ 2 కంపెనీస్ నెత్తిన పాలు పోసినట్టే మనకి. ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి కానీ రేపు పొద్దున్న వచ్చే ఆర్సీ మెటల్ సంబంధించి కానీ ఈరోజు మన దగ్గర ఎక్కడ కూడా ఏ పిల్లోడు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనందరూ కూడా పనిచేసుకోవడం ఈరోజు